హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, చిన్నప్పటి నుంచి అబ్బాయి పాటలు పాడుతూనే ఉన్నాడు, కానీ స్టిల్ ఇంకా ఆగనే ఆగట్లేదు. మరి ఎంతోమంది స్టార్ సింగర్స్తో కూడా పాడుతూ అండ్ ఎన్నో షోస్లో కూడా పాల్గొన్న ద సింగర్ జయంత్ ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు అనమాట. తన లైఫ్లో ఏదో కొత్త జర్నీ స్టార్ట్ చేద్దామని మనోడు రెడీగా ఉన్నాడు. దాని గురించి ఇంకా హిడెన్ ట్రూత్స్ అనేది కూడా మాట్లాడతాం మనతో. హాయ్ జయంత్. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నాను బ్రో, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అండ్ నిన్ను చూసేటప్పటికి ఫుల్ ఖుషి అయిపోతున్నాను. థ్యాంక్ యూ బ్రో, అండ్ ఇట్స్ వెరీ వెరీ లాంగ్ టైం. అండ్ ఏంటి బ్రో, సినిమా ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ప్రయత్నాలా? కాకపోతే ఇంట్రడక్షన్ లో నీ గురించి సింగర్ అని చెప్పేసి అట్లా వేయడం కంటే నీ లైఫ్ లో కొత్తగా స్టార్ట్ చేయబోయే ఈ చాప్టర్ ఒక యాక్టర్ అనేది దాని గురించి చెప్దామని చూసాను. అదే వన్ ఆఫ్ ద అంశాన్ని మీరు ముందే లాగొచ్చారు. అది కూడా అవుతున్నాయి అంటే ఇవి చేస్తూనే మధ్య మధ్యలో మినీ ట్రయల్స్ అవుతున్నాయి. అంటే నేను అంటే ఒక పరంగా నేను కూడా సెలెక్టివ్గా వెళ్తున్నాను. అంటే ఏది పడితే అంటే వచ్చినవన్నీ దండుకుందాం అనేది కాకుండా కొన్ని సెలెక్టివ్కి అనిపిస్తుంది కదా, దీంట్లో మనం కూడా ఉంటే, దీంట్లో మనం కూడా ఒక చిన్న పార్ట్ అయితే బాగుంటుంది అని వాటికి మాత్రం అప్లై చేస్తున్నాను. కొన్ని ఆల్మోస్ట్ కుదిరి కొన్ని వెళ్ళిపోయాయి. అయితే ఈ ప్రయాణం కొత్తగా స్టార్ట్ చేసిన ప్రయాణం కొంచెం ముళ్ళపాన్లాగా ఉందా? అంటే ఒక పరంగా అట్లానే ఉంది, కంప్లీట్లీ అట్లా ఉందని చెప్పను. ఒక పరంగా మాత్రం మీరు ఇప్పుడు ఒక కీబోర్డ్ ముళ్ళ పానుపు అని ఒక పరంగా నిజంగా అట్లానే ఉంది. అంత ఈజీ కాదు కదా బ్రో. ఏది ఈజీ? లైఫ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఏది ఈజీ? ఈజీనా? సింగింగ్ కూడా ఏదైనా కష్టమే బ్రో. అది ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది, నేర్చుకోకుండా ఏది రాదు. ఇప్పుడు సింగింగ్ అయినా సరే ఫస్ట్ నుంచి ఇప్పుడు 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 మాట్లాడాలన్నా ఏబిసిడి వస్తేనే మనం ఏదైనా మాట్లాడగలం. సింగింగ్ కూడా దాని ప్రకారం ఒక మినిమం బేసిక్ వస్తేనే పాడగలం. యాక్టింగ్ అయినా సరే నేర్చుకుంటేనే, వేరే వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి మనం ఇలా అద్దం ముందు యాక్ట్ చేయడము, లేకపోతే ఇలా మనకి మనమే డైలాగ్స్ బట్టి ప్రాక్టీస్ చేయడము, ఇవన్నీ జరుగుతాయి కదా. సో ఏదైనా సరే లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినాలిటీ, అదే సింగింగ్ దానికి వచ్చేద్దాము. ఏంటి సంగతి? చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉన్నావు, ఇప్పటికీ పాడుతూనే ఉన్నావు. ఎలా ఉంది అసలు లైఫ్? దాని నుంచి సడన్ గా యాక్టర్ టర్న్ అవ్వాలనే కోరిక ఎందుకు? సింగింగ్ ఇష్టమే, ప్లస్ యాక్టింగ్ కూడా నాకు చిన్నప్పటి నుంచి కాదుగా, నాకు తర్వాత అనిపించింది. మనకి అంటే చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్తుండేవాళ్ళు, నా యాక్టింగ్ కూడా బాగా చేస్తుంటావు, ఇట్లా నువ్వు కూడా యాక్టర్గా అవ్వు అని. అంటే వాళ్ళు చెప్పడం కూడా నాకు అనిపించిన తర్వాత వాళ్ళు కూడా చెప్పడం మొదలెట్టారు నిజం చెప్పాలంటే. సో ఇంకట్లా నేను కూడా నా వంతు నా ఓన్ కంఫర్ట్ మీటర్ ప్రకారమే ట్రై చేస్తున్నాను. ఏదైనా చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని. సో కాబట్టి ఐఎమ్ బీయింగ్ వెరీ సెలెక్టివ్. కానీ ఆ సెలెక్టివ్నెస్ నుంచి కూడా కొంచెం బయటకు వచ్చి ఇంకా కొంచెం ఎక్కువ చేయాలి. అంటే రీసెంట్ టైమ్స్ లో కూడా నీది చిన్నప్పుడు ఉన్న రీల్ అనేది కూడా చాలా వైరల్ అవుతుంది కదా. అవును, దాని గురించి మాట్లాడుకున్నావా? షూర్. సూపర్ సింగర్ జూనియర్స్ దానిలో మీరు ఫస్ట్ పార్టిసిపేట్ చేసినప్పుడు మనకన్నా పొడిచే మనగాడే లేడమ్మో అనే సాంగ్ పాడింది. ఇప్పుడు వైరల్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీ బ్రో. నేను వైరల్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ర్యాండమ్ గానే అప్లోడ్ చేద్దాం అనుకున్నా. అంటే ఈ మధ్య రీల్స్ లో ఇప్పుడు నాస్టాల్జియా కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది. అంటే చాలా మంది ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, నా ఆర్టిస్ట్ సర్కిల్లో కానీ, లేకపోతే మనం రీల్స్ ఇట్లా ర్యాండమ్ గా చూసుకుంటున్నా సరే ఎక్కడో చాలా మంది వాళ్ళ నాస్టాలజిక్ రీల్స్ పెడుతున్నారు. అంటే వాళ్ళ చిన్నప్పుడు చేసిన పర్ఫార్మెన్సెస్ కానీ, వాళ్ళ చిన్నప్పుడు చేసిన అంటే ఎనీథింగ్, సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్, అంటే ఇప్పుడు స్కూల్ డ్రామాస్ లో కానీ, లేకపోతే స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్స్ లో పాడడం, లేకపోతే ఒకవేళ వాళ్ళు చిన్నప్పుడు టీవీ షోస్ చేసి ఇప్పుడు ఎక్కడో కొంతమంది ఫారెన్కి వెళ్ళి సెటిల్ అవ్వడం, అట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు కదా. సో వాళ్ళందరూ ఇట్లా పెడుతున్నప్పుడు నాకు అనిపించింది, మనం కూడా ఒకసారి చిన్న ట్రైల్ వేస్తే పోలే అదే థాట్ వచ్చి నేను అప్పటికప్పుడే ఎడిట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అప్లోడ్ చేశా. నేను అప్లోడ్ చేసి ఒక 2-3 అవర్స్ తర్వాత చూస్తేనేమో రీచ్ చాలా భయంకరంగా వచ్చింది రీచ్. నేను అప్పుడు అనుకున్నా పర్లేదంటే చాలా మంది అప్పుడు చెప్తున్నారు, అది నువ్వా అన్నట్టు కమెంట్ పెడుతున్నారు. ఆ పిల్లోడి నువ్వేనా అని అట్లా చేసేది. అప్పట్లో ఈ షో నేను తెగ చూసేవాళ్ళం, ప్లస్ చిన్నప్పుడు నీ పర్ఫార్మెన్స్ అంటే మాకు చాలా ఇష్టం. అట్లా చాలా మంది ఒక పక్క కమెంట్స్, ఇంకో పక్క మెసేజెస్, రీషేర్స్ చేయడం అన్ని చేసి ఇప్పుడు 2 days లో నియర్లీ 2.5 million వ్యూస్ వచ్చాయి. ఏ ఇయర్లో అది? 2008 బ్రో. ఏంటి ఆ మూమెంట్ ఏదైనా గుర్తుందా అసలు? ఆ మూమెంట్ అంటే
అది చిన్న కొంచెం ఫన్నీ ఇన్సిడెంట్ లేదు. ఏంటంటే ఆ పర్ఫార్మెన్స్ టైంకి అంటే షూట్ అవుతున్నప్పుడు నాకు దాన్ని ఏమంటారు, అప్పటికే ప్రాక్టీస్ చేయడం ప్లస్ ఆ ఎపిసోడ్ అంతా చాలా సరదాగా చాలా ఉత్సాహంగా జరిగిపోయింది. ఆ ఫుల్ ఎపిసోడే, నాట్ ఓన్లీ మై పర్ఫార్మెన్స్, అంటే దాంట్లో నా పర్ఫార్మెన్స్ జడ్జెస్ పరంగా ఆడియన్స్ పరంగా బెస్ట్గా నిలిచింది. బట్ యాక్చువల్లీ అన్ని పర్ఫార్మెన్సెస్లు బాగా వచ్చాయి. చాలా కాలానికి టీవీ షో చేసరికి నాకు కొంచెం నర్వస్నెస్, ఏంటంటే స్టేజ్ మీద మళ్ళీ పర్ఫామ్ చేయగలనా లేదా అని అప్పట్లోనే, అంటే కంప్లీట్లీ అని కాదు, అంటే కొంచెం ఏదో చిన్న చైల్డిష్ ఉంటుంది లోపల. సో ఈ స్టేజ్కి వెళ్ళి ఏదో ఒకటి చేసేద్దాం, మనం పాడదాం, మన నచ్చిన మూమెంట్స్ ఏదో చేసేద్దాం అని అట్లా రిహార్సల్ చేసుకున్నాయి. మైండ్లో అనుకున్నవి అన్ని రన్ అయ్యి ఒక్కసారిగా స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేయడం. ఆ పర్ఫార్మెన్స్ అక్కడ వాళ్ళు కూడా అంటే టోటల్ నాట్ ఓన్లీ అవుట్కమ్ కంటే కూడా అక్కడ షూట్ అవుతున్నప్పుడే ఎవ్రీ వన్ ఆర్ ఎంజాయింగ్. ఏదో ఒక పర్ఫెక్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసినట్టుగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. నాట్ ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, బిహైండ్ ద కెమెరా. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కెమెరా యూనిట్ కానీ వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు పర్ఫార్మెన్స్ ని. చేసినప్పుడు నాకు అనిపించింది ఒక్కసారి ఈ పర్ఫార్మెన్స్ తో పాటు వాళ్ళ ఎంజాయ్మెంట్ కూడా రికార్డ్ చేస్తే బాగుండు అని. మరి ఆ రోజుల్లో పాడి ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నావు కాబట్టి సో ఆ సాంగ్ మరొకసారి పాడేద్దామా? షూర్. అంటే ఆస్టీస్ ఆ స్కేల్ అయితే ఇప్పుడు రాదు. ఆ స్కేల్లో నేను కూడా అడగలే. ఇప్పుడు టైం మిషన్ ఎక్కి మనం వెళ్ళినా కానీ ఆ స్కేల్ రాదేమో కదా. ఖచ్చితంగా రా. అసలిట్టానే నట్టా నీ వెంట పడ్డానే అనుకుంటే అప్సరసైనా నా గుమ్మంలోకొస్తారే, బిసికెత్తి పోయేలా ఓ బెట్టు చెయ్యొద్దే, చనువిస్తే నా చిరునవ్వే నీ పెదవుల్లో ఉంటాదే, ఇన్నాళ్ళు భూలోకంలో ఏ మూలో ఉన్నావే, అందిస్తా ఆకాశానే అంతో ఇంతో ప్రేమించావంటే, మనకన్నా పొడిచే మనగాడే లేడమ్మో, ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో, మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో, నన్ను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో, ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి, నిన్నే ఊరించాలని అన్నాయి, ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి, నిన్నే ప్రేమించాలని అమ్మాయి. సూపర్. ఇది తిన్న నోగా వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాపీగా ఏం వేసుకోవచ్చు అంటే బిఫోర్ ఆఫ్టర్ అనేది వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. యా. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రెండ్ కూడా నడుస్తుంది. ఏంటి ఇప్పుడు అది ఇది చాట్ జీపీటీ ద్వారా తెలీదు, జిఆర్ఓకే ద్వారా తెలియదు, కానీ ఇప్పుడు చేస్తా అనమాట. వాళ్ళ ఫోటో పెట్టి 2026 అండ్ 1998 2005 అట్లా వాళ్ళ చైల్డ్హుడ్ ఇదని ఈ ట్రెండ్ మొదలైంది కదా. అంటే ఈ ట్రెండ్ నే ఒక వీడియో ప్రూఫ్ లా చేసుకోవచ్చు, ఒక 2018 and 2026 అని. రెండు పర్ఫార్మెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. చాలా స్కేల్ మాత్రం మనిషే డిఫరెంట్ ఉన్నాడు. అండ్ తర్వాత గోల్డెన్ షోస్ లో పాల్గొన్నారు. అండ్ ప్రత్యేకంగా పాడతా తీయగా కానీ అండ్ సూపర్ సింగర్స్ కానీ ఇవన్నీ దానిల గురించి ఇన్ని దానిలలో మీకు బాగా స్పెషల్ అనిపించింది అండ్ ద వర్స్ట్ అనిపించింది ఏంటో చెప్పు. వర్స్ట్ స్పెషల్ చెప్తాను. ఫస్ట్ స్పెషల్ అంటే నేను చేసిన వెరీ ఫస్ట్ షోనే నాకు స్పెషల్. అది నాకు తర్వాత తెలిసింది స్పెషల్. ఎందుకంటే నేను నా ఫస్ట్ టీవీ పర్ఫార్మెన్సే ద లెజెండరీ లేట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ముందు ఇవ్వడం జరిగింది. సో దట్ వన్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ ఫర్ మీ, విచ్ ఐ రియలైజ్డ్ అ బిట్ లేట్. అంటే నేను చేసిన ఫస్ట్ పర్ఫార్మెన్స్ 2004లో చేశాను. బట్ 2-3 years తర్వాత నాకు తెలిసింది ఆ పర్ఫార్మెన్స్ ఎంత వాల్యుబుల్ అనేది. గోల్డెన్ మూమెంట్ లా అనిపిస్తుంది కదా. నిజం. అంటే అది రియలైజ్ అయిన తర్వాత తెలిసింది, ఓకే ఇంత ఒక లెజెండరీ సింగర్ ముందు పర్ఫార్మ్ చేసే అవకాశం నాకు దక్కింది, అది కూడా ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇప్పటికీ ఎంతో మంది సింగర్స్ కి, అంటే అప్పట్లో కానీ అంటే ఇప్పటికి కూడా చాలా మంది రిగ్రెట్ అయ్యారు, అసలు బాలు గారు ఉంటే ఆయన ముందు పర్ఫార్మ్ చేసే అదృష్టాన్ని మేము కూడా ఎట్లాగైనా దక్కించుకునే వాళ్ళం కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ప్లస్ అప్పట్లో కూడా అనుకునేవాళ్ళు ఆయన ముందు ఒక్కసారి అని పలికినా చాలు అనే వాళ్ళు ఉంటారు. సో అలాంటి ఒక్క ఎరా ఉన్నప్పుడు నేను బాలు గారి ముందు పర్ఫార్మ్ చేయడం, సార్ నా పర్ఫార్మెన్స్ అప్రిషియేట్ చేయడం అనేది ఇట్ వాజ్ లైక్, అంటే ఇది ఇట్లా గోల్డెన్
దాన్ని ఏమంటారు, గోల్డెన్ స్టెప్ కంటే గోల్డెన్ ఫ్లోర్ మీద స్టెప్ వేసినట్టు. సో అట్లా అది వన్ ఆఫ్ మై స్పెషల్ పర్ఫార్మెన్స్, వెరీ ఫస్ట్ది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే సేమ్ అండి, సూపర్ సింగర్ జూనియర్స్ అండ్ సూపర్ సింగర్ 3 స్టార్ మాలో 2008 and 9 ఈ 2 years మాత్రం వన్ ఆఫ్ ది, అంటే నా ప్రొఫెషనల్ కెరియర్లో వన్ ఆఫ్ మై రేజింగ్ ఇయర్స్. అప్పట్లో అంటే ఆ షోస్ చేసినప్పుడు నేషనల్గా చాలా చూడలేదు, అంటే ఇంటర్నేషనల్కి వెళ్ళాల్సిన టైంలో ఒకటి నేను క్యాన్సిల్ అయ్యాయి తర్వాత. కానీ ఆ 2 షోస్ వల్ల నేను ఇట్లా స్టేట్ వైడ్ కానీ నేషనల్ వైడ్గా చాలా తిరిగాను. అంటే ఇప్పుడు ఓన్లీ ఏపీయే కదా, ఏపీ మొత్తం, ఇంకా దాన్ని ఏమంటారు తమిళనాడుకి కానీ ఢిల్లీకి కానీ ఇట్లా రాజస్థాన్, ఒరిస్సా, ఇట్లా ఇన్ని స్టేట్స్లో షోస్ చేయడం, అంటే అన్ని తెలుగు ఈవెంట్స్. ఓకే. సో అన్ని స్టేట్స్లో షోస్ చేయడం అనేది జరిగింది. అంటే నథింగ్ బట్ అప్పుడున్న టీవీ ఎరా వేరు కదండి. అప్పుడున్న టీవీ ఎరా ఆఫ్లైన్ ఆడియన్స్ చాలా ఎక్కువ మంది. ఇప్పుడున్నట్టు రీల్స్ స్వైప్ చేయడం కంటే అప్పుడు ఓన్లీ ఛానల్ స్వైప్ చేయడం జరిగేది. సో అంత జరిగేది కాబట్టి ఆఫ్లైన్ ఆడియన్స్ వల్ల ఇంకా ఎక్కువ ఆదరణ. అంటే నేను ఫ్యామిలీస్కి చాలా దగ్గర అయ్యాను. ఇప్పటికీ కూడా నన్ను, అంటే ఇప్పుడు కూడా నన్ను పర్సనల్గా ఓన్ చేసుకున్న వాళ్ళల్లో యూత్ ఉన్నారు, యూత్తో పాటు ఫ్యామిలీస్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అంటే వాళ్ళ ఇంట్లో ఉండే మదర్స్, ఫాదర్స్, లేకపోతే ఒకవేళ కొంచెం లేట్ బామ్మలు, తాతలు, వాళ్ళందరూ నన్ను ఇంకా ఓన్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ఇప్పటికి కూడా చాలా మంది నన్ను లైక్ ఒక పరంగా నేను వెళ్తే ఇంకా నన్ను చేసుకుంటారేమో వాళ్ళ ఇంట్లో. అంటే మీరు చిన్నప్పుడు మనం ఎన్నో చేస్తూ ఉంటాము, కాకపోతే పెద్ద అయిన తర్వాత దాన్నే ప్రొఫెషన్గా కంటిన్యూ చేయడానికి ఏదో ఒక బలమైన రీజన్ అనేది కూడా ఒకటి ఉండి ఉంటుంది. సో అలా మీ లైఫ్లో ద మూమెంట్ సింగర్గా టర్న్ అవడానికి వచ్చిన ఆ మూమెంట్, మీరు దిస్ ఈస్ మై ప్రొఫెషన్ అని రియలైజ్ అయిన మూమెంట్ ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆదరణ, అభిమానం ఉంది అంతే. ఓన్లీ లైక్ వాట్ లవ్ దే షవర్ ఆన్ మీ అనేదే నాకు ఫస్ట్. మీరు చెప్పారు చూడండి ఫస్ట్ ప్రొఫెషన్గా ఎంచుకోవడానికి ఏమైందంటే ఆదరణ వల్లే. ఫస్ట్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే నాకు కూడా ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి బూస్టప్, అదేనా ఇంకా బూస్టప్గా పెరిగి ఇవన్నీ చేయడం జరిగింది. ఏంటంటే కాన్స్టెంట్ సపోర్ట్ అండి. ఎప్పుడు వెళ్ళినా సరే, ఎస్పెషల్ వాళ్ళు నీ సింగింగ్ చాలా బాగుంటుంది అని చెప్పి అప్రిషియేట్ చేసి షేక్ హ్యాండ్లు తీసుకొని ఫోటోలు తీసుకొని, అంటే అప్పుడేమో అన్ని కెమెరా ఫొటోస్ నుంచి సెల్ఫీస్ దాకా అన్ని తీసుకోవడం అనేది వన్ ఆఫ్ ది, అంటే ఇట్స్ అ గ్రేటెస్ట్ ఆర్ట్ అనేదే గ్రేట్. దాంట్లో మళ్ళీ సింగింగ్ అయినా ఎనీథింగ్, సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్, ఎనీ రూట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆర్ ఎనీ వే ఆఫ్ ప్రొఫెషన్ అనేది ఫస్ట్ ఆదరణ వల్లే ఇంకా ఎక్కువ మంది, అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉండాలనుకునేది కూడా దాన్ని ఏమంటారు, నా పర్సెప్షన్లో ఏంటంటే ఆదరణ వల్ల ఎక్కువ మంది ఉండాలంటారు. సో నేను కూడా అంతే. మెయిన్ అయితే వాళ్ళ లవ్ అండ్ సపోర్టే. లవ్ సపోర్ట్ ప్లస్ ఎక్కువ మంది గుర్తుపడుతున్నారు కాబట్టి ఓకే, ఇలా చేస్తే మనకు కూడా ఇట్లా జనాల మధ్య ఒకరిగా నిలబడే ఛాన్స్ వస్తుంది అనే ఒక చిన్న భావంతోనే నేను కూడా అవన్నీ చేయడం జరిగింది. అంటే ఏం చేసినా అదే ఆ ప్రొఫెషనల్ సైడ్, పర్సనల్ కూడా మన పీస్ఫుల్నెస్ మనకు ఉండాలి. ఏం చేసినా దేర్ షుడ్ బి 2 sides ఆఫ్ కాయిన్. ఒకటే కంప్లీట్ ప్రొఫెషనల్ గుండి అసలు బయటకే అడుగు పెట్టలేనంతలా కాకుండా అది కావాలి, మనకి ఇది కావాలి. చెప్తారు కదా, అంటే ఇట్లా బోయపాటి గారి శైలి చెప్పాలంటే అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. అంటే ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే ద బెస్ట్ షోస్ అనేది చెప్పావు, కానీ ఇంకోటి కూడా ఉందండి. నాకు యాక్చువల్గా పూర్తి చేయలేదు. ఓకే, దాని తర్వాత అయితే మాట్లాడుకుందాం. దాని తర్వాత నేను తమిళ్లో చేశాను 2 shows, అంటే తమిళ్లో 5 shows చేశాను. దాంట్లో ఆ 2 shows తోనే నాకు అక్కడ కూడా ఐ గాట్ గుడ్ అమౌంట్ ఆఫ్ పాపులారిటీ. అంటే తెలుగుతో కంపేర్ చేసుకుంటే తమిళ్లో ఏదో ఒక పర్టికులర్ షోనో ఏదో సంథింగ్ మీకంటూ బాగా ఫేమ్ అనేది ఇచ్చింది కదా? అవును, అనిపించింది. రెండు షోస్ అండి. ఆ జూనియర్ సూపర్ స్టార్స్ 2011లో, తర్వాత 2012లో సూపర్ సింగర్ జూనియర్ 3 అక్కడ స్టార్ విజయ్ ఛానల్. ఓకే. ఆ 2 shows కూడా అక్కడ నాకు
ఒక మంచి ఫేమే తెచ్చిపెట్టింది. అక్కడ ఉన్నోళ్ళు కూడా అక్కడ వాళ్ళు నన్ను ఓన్ చేస్తున్నారు, తమిళోడు తెలుగుడు కాదు తమిళోడు నీ తెలుగు పైన కదా నీ తమిళ పై ఉందా అన్నట్టు వాళ్ళు చెప్పడం. ఇంకా అట్లా అక్కడ కూడా నాకు మంచి ఫేమ్ అనేది జనరేట్ అయింది. చాలా షోస్ చేశాను. అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మనో సార్ ఈ విషయంలో. నేను తమిళ షోస్కి ఎంటర్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మనో సార్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్. ఇంకా దాని తర్వాత ఈవెన్ యాంకర్ సుమా ఆంటీ కూడా. ఇది సుమా ఆంటీ కూడా అప్పట్లో అంటే సుమ గారు మీకు ఎలా హెల్ప్ చేశారు అనుకోవచ్చు? ఎస్పెషల్లీ ఓటింగ్స్కి బాగా హెల్ప్ చేశాను. తమిళ షోలో ఉన్నప్పుడు ఇట్లాదే దాని ఏమంటారు ఎలిమినేషన్ టైంలో కానీ ఫినాలే టైంలో సెమీఫైనల్స్ ఈ టైంలో ఓటింగ్స్ వస్తాయి కదా, ఆడియన్స్ ఓట్స్. ఆడియన్స్ ఓటింగ్ పరంగా కూడా లైక్ చాలా మందికి సుమాంటి కూడా చెప్పడం నాకు జయంత్కి ఓట్ వేయండి అప్పట్లో. అంటే బికాస్ ఆఫ్ సూపర్ సింగర్ 3కి సుమాంటి యాంకర్. సో అట్లా నాకు ఆంటీకి ఇంకా ఏంటి సుమ గారు తమిళ షోస్ కూడా చేశారా? తమిళ షోస్ కూడా చేశారా? తమిళ షోస్ నాకు తెలిసి 1-2 చేశారు, కానీ తెలుగులో మాత్రం చేసినప్పుడు సో అట్లా ఆంటీ కూడా అప్పట్లో నాకు సపోర్ట్ చేశారు. లైక్ అంటే అప్పట్లో ఐ వాజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ కంటెస్టెంట్. ఓకే. అండ్ ఇప్పటికీ వీలున్నప్పుడు ఓకే అప్పుడు అంటే ఇప్పటికీ వీలున్నప్పుడు అంటే ఎప్పుడైనా షోస్లో ఈవెంట్స్లో కలవడం, షోస్లో ఇట్లా కలిసి మాట్లాడడం అనేది ఆ కొద్దిపాటి ర్యాప్ అయితే ఇప్పటికీ ఉంది. ఓకే. అప్పట్లో ఇంకా ఎక్కువ ఉంది, ఇప్పుడు కొద్దిపాటి ర్యాప్. అంటే ఇప్పుడు సుమాంటి కూడా దాన్ని ఏమంటారు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఎప్పుడు ఆంటీ ఎప్పుడు బిజీగా ఉంటారు పెద్ద పెద్ద ఈవెంట్స్ నుంచి. ఇప్పుడు వచ్చిన డెబ్యూ మూవీ అయినా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ద బిగ్గెస్ట్ వారణాసి మూవీకి అయినా సరే అది తెలిసిందే కదా. సోషల్ మీడియాలో కూడా మొన్న ఎట్లా అంటే కొంతవరకు ఇట్లా డిస్టర్బ్ అయిన ఈవెంట్ని కూడా ఆ ఒక్క పర్టికులర్ డిస్టర్బ్ అయిన స్లాట్ని కూడా ఆంటీ యాంకరింగ్తో ఎట్లా లేపారో మనందరికీ తెలిసిందే. దట్స్ వై షీఈస్ అ లెజెండ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ జయంత్ మళ్ళీ మనం బ్యాక్ వద్దామా? ద వర్స్ట్ షోస్ దాని గురించి వచ్చేద్దామా? యాక్చువల్లీ బెస్ట్ లో ఇంకోటి మర్చిపోయాను, ఆ తమిళ షోస్. దాని తర్వాత మెయిన్ ఏంటంటే నాకు రీసెంట్ గా బాగా ఫేమ్ తెప్పించిందంటే తెలుగు నెట్ సీజన్ 1 2022. అది నాకు ఇంకా ఒక పరంగా నాకు చెప్పాలంటే ఇట్ వాజ్ లైక్ సెకండ్ ఇన్నింగ్స్ ఫర్ మీ. ఒక జయంత్ 2.0 ని పరిచయం చేసింది, ఇంకా ఆడియన్స్ కి దగ్గర చేసింది. ఇప్పుడు ఇంకా చాలా మంది అంటే ఇప్పుడు ఉన్నోళ్ళలో కూడా నేను చాలా మందికి ఒక తెలుగు నెడల్ జయంత్ గానే గుర్తున్నాను. అప్పటి సూపర్ సింగర్ లో చేసిన జయంత్ కంటే కూడా, అంటే సూపర్ సింగర్ చేసిన జయంత్ కూడా తెలుసు ఆడియన్స్ కి, కానీ ఇప్పుడు తెలుగు నెడల్ ద్వారా నేను ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యాను. దాని ద్వారా ఇంకా చాలా ఈవెంట్స్ చేశాను, షోస్ చేశాను. ఒక ఆడియన్స్ తో ఒక చిన్నపాటి కనెక్టివిటీ అనేది నాకు దొరికింది త్రూ సోషల్ మీడియా అండ్ ఆఫ్లైన్ రెండు. అప్పుడున్న జనరేషన్ కి అది, ఇప్పుడున్న జనరేషన్ కి జయంత్ అంటే మళ్ళీ ఇన్వెంట్ లాగా మళ్ళీ ఇది. కరెక్ట్ అండి. ఇప్పుడున్న ఆడియన్స్ కి త్రూ ఎవ్రీథింగ్ త్రూ ఇప్పుడే ఓటీటీ షో కాబట్టి ఓటీటీ అయినా సరే చాలా మంది చూసారు. ఇట్లా ఫోన్ లో అయినా బింజ్ లో అయినా చూసి ఇంకా చాలా మంది నాట్ ఓన్లీ ఫ్రమ్ హియర్ లైక్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ సైడ్, అమెరికా నుంచి కానీ, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి, దుబాయ్, ఖతర్, ఇట్లా చాలా కంట్రీస్ నుంచి నాకు చాలా మంది మెసేజ్, ఈవెన్ జపాన్ నుంచి కూడా చాలా మంది నాకు మెసేజెస్ పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో. అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామే కదండి, మెసేజ్ పెట్టడం. వాళ్ళతో కూడా నేను వీలున్నంత వరకు వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటాను. నీ లైఫ్లో నార్మల్గా సెకండ్ ఇన్నింగ్స్ లాగా తెలుగు ఇండియన్ ఐడల్ నువ్వు స్టార్ట్ చేసావు, అందులో అయిన తర్వాత హౌ ఇస్ ద లైఫ్ అసలు? తెలుగు ఇండియన్ ఐడల్ తర్వాత నా లైఫ్ చాలా మారింది, చాలానే మారింది. అంటే అంతగా మారడానికి రీజన్ ఏంటి? ఏం మార్పు వచ్చింది? మారడానికంటే యాక్చువల్లీ మధ్యలో ఒక ఫేజ్ లో, అంటే ఇట్స్ నాట్ లైక్ డార్కెస్ట్ ఫేజ్, బట్ ఒక పరంగా నాకు షోస్ రాకపోవడం, మళ్ళీ ఏంటి నన్ను జనాలు మర్చిపోతున్నారా అని అనిపించిన టైంకి అప్పుడు వచ్చింది ఒక బ్లింక్ లాగా తెలుగు ఇండియన్ ఐడల్ షో. సో యాక్చువల్లీ ఇది చెప్పాలంటే నేను అంటే ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను అంత ఓటీటీ షో కదా, అసలు ఈ షో అంత రీచ్ వస్తుందా అనే, అంటే ఐ మైట్ బి రాంగ్, బట్ నాకైతే స్టార్టింగ్ లో కొంచెం అట్లానే అనిపించింది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్
ఆడిషన్స్ కూడా ఇంతమంది రావడం, వాళ్ళలో ఇన్ని లెవెల్స్ పూర్తి చేసుకుని టాప్ 12కి రావడం, దాంట్లో నేను వన్ ఆఫ్ దిగా టాప్ 12కి వచ్చి దాని తర్వాత ఒక వారం వారం మాకు ఇచ్చే సాంగ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసి అంతా, అంటే షో రికార్డెడ్ అయినా సరే పర్ఫార్మెన్సెస్ అన్ని లైవే. Yeah, చెప్తారు కదా గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది బాధ అని. అట్లానే సో మేము చేయాల్సింది కూడా మేము చేసి ఇన్ అవర్ ఓన్ వే, అంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉండే. నాది ఒక స్టైల్, మా కో కంటెస్టెంట్స్ అందరూ 1 ఈచ్ వన్ హ్యావ్ దర్ ఓన్ స్టైల్. సో అట్లా చేసుకుంటూ ప్లస్ ఎవ్రీ వీక్ పర్ఫార్మెన్స్ వచ్చిన ప్రతి వారం మెసేజ్ వస్తూనే ఉండేది నాకు ఇన్స్టాగ్రామ్ లోంచి కానీ. వీళ్ళందరూ అట్లా ఒక పరంగా నాకు నిజంగానే ఆ ఫేస్ మధ్యలో నేను చెప్పాను కదండి, మధ్యలో షోస్ రాకపోవడం, ఆ ఫేస్ నుంచి ఇంకా నన్ను మర్చిపోతారా అనే టైంకి వచ్చింది. మళ్ళీ నాకు ఆ మినిమల్ డార్క్ ఫేస్ నుంచి నన్ను కంప్లీట్లీ బయట పెట్టేసింది తెలుగు నైట్ షో. ఓకే. సో అట్లాగా ఇది నేను ఒక పరంగా సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పుకుంటాను. అంటే ఐ బికేమ్ టూ బిజీ ఆఫ్టర్ దట్. ఓకే. అప్పుడున్న దానికంటే ఇప్పుడు ఇంకా బిజీగా ఉన్నాను. ఇంకా బిజీగా ఉన్నారు త్రూ షోస్ కానీ అండ్ ఈవెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదో ఒకటి ఎక్కడో చోట. అప్పట్లో ఓన్లీ ఈవెంట్స్ చేసేవాడిని, ఇప్పుడు ఈవెంట్స్ తో పాటు మూవీ ఛాన్సెస్ కూడా చాలానే వచ్చాయి. సో అట్లా దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఫేజ్ ఆఫ్ మై ప్రొఫెషనల్ లైఫ్ అని నేను గట్టిగా చెప్తున్నా. ఓకే. అండ్ మీరు మీరు వర్స్ట్ షోస్ అని కూడా చెప్పారు. వర్స్ట్ షోస్, అమ్మయ్య ఆ పాయింట్కి వచ్చావు. ఇందాక నుంచి నేను మర్చిపోతాను నువ్వు మర్చిపోతాను అనిపిస్తుంది. వర్స్ట్ షోస్ అని చెప్పారు కాబట్టి, అంటే వర్స్ట్ అంటే ఐ వోంట్ సే కంప్లీట్లీ వర్స్ట్, బట్ ఆ షోస్ హిట్ అవ్వలేదని చెప్తాను అంతే. 1-2 షోస్ లైక్ మధ్యలోనే నేను జెమినీలో ఒక షో చేశాను. జెమినీ టీవీ షోలో ఒక షో స్టార్ ఆఫ్ ఏపీ అని. దట్ వాజ్ నాట్ ఎ వర్స్ట్ షో, బట్ ఆ షో అసలు ఎప్పుడు వచ్చినప్పుడు వెళ్ళిపోయింది కూడా జనాలు తెలియదు. ఉంటే షో ఒకటి ఉందా అనిపిస్తుంది. సీరియస్లీ జనరల్ ఆడియన్స్ నాకు తెలియదు అనమాట. అంటే ఆ షో అంత ఫ్లాప్ అయింది. ఓకే. అది మంచి షోనే యాక్చువల్, దానికి కూడా మేము చాలానే కష్టపడ్డాం. అంత చేసినా సరే ఆ షో హిట్ అవ్వలేదు. సో అది వన్ ఆఫ్ ది షో. ఇంకా అట్లా ఉన్నాయిలేండి, ఇంకా అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా. ఓకే. ఇది నేను మెన్షన్ చేశాను, అదేం తక్కువ అని చెప్పట్లేదు. అంటే అడిగారు కాబట్టి దాంట్లో వన్ ఆఫ్ ది షో స్టార్ట్ ఇన్ షార్ట్ టర్మ్ లో షో అయిపోయింది. ఓకే. సో అట్లా దట్ వాజ్ వన్ ఆఫ్ ది బ్యాడ్ షోస్. ఐ వోంట్ సే వర్స్ట్ షో, బట్ ఇట్స్ లైక్ బికాస్ ఇట్ జస్ట్ కేమ్ అండ్ గాన్. పర్సనల్గా సో చాలా స్ట్రగుల్స్ అనేది కూడా ఫేస్ చేసి ఈ పొజిషన్కి వచ్చావు కదా. ప్రొఫెషనల్గా అయితే చేశాను. ప్రొఫెషనల్ కమిటీ ప్రొఫెషనల్. సో వేరే వాళ్ళందరూ కూడా కొంతమంది సక్సెస్ అవుతూ ఇన్ని షోస్ చేసుకుంటూ ఇన్ని దానిలో పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చినా నాకెందుకు రాలేదు అని చెప్పేసి అనిపించినప్పుడు నీకు ఆన్సర్ ఏమైనా దొరికిందా? అంటే మీరు చెప్పిన ఈ పాయింట్ నాకు ఇప్పుడైతే అనిపించలేదు. ఇప్పుడున్న ఈ టైంలో అయితే అనిపించలేదు. 3-4 ఇయర్స్ బిఫోర్ అయితే నాకు మధ్యలో అనిపించింది. అప్పుడైతే నాకు అనిపించింది, ఎందుకంటే అప్పుడు నేను కూడా కంప్లీట్ ఎడ్యుకేషన్లో ఉండడం, దాని తర్వాత ఒక పరంగా నాకు షోస్ రాకపోవడం. అంటే నేను పదే అప్పట్లో అంటే పదే టీవీలో కనిపిస్తేనే ఎక్కువ షోస్ వచ్చేవి. టీవీలో ఎక్కువ కనిపించకపోతే ఎక్కువ షోస్ వచ్చేవి కావు. అంటే అప్పుడు టీవీ మీడియా వాజ్ వెరీ పవర్ఫుల్ కాబట్టి ఇప్పుడుతో పోలిస్తే దట్ ఆ టైంలో ఇట్ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా. మనకప్పుడు ఓన్లీ ఉండేది రెండే, ఒకటి సినిమా, ఇంకోటి టీవీ. ఈ రెండిట్లో కనిపిస్తే, ఈ రెండిట్లో ఒక దాంట్లో అయినా బాగా కనిపిస్తేనే మళ్ళీ ఆపర్చునిటీస్ అని వచ్చేవి. మధ్యలో నేను టీవీలో కూడా కనపడకపోవడం, అది వన్ ఆఫ్ ద మైనస్ అయింది నాకు. మైనస్ అయినా నేను దాని గురించి పెద్ద బాధ అయితే పడలా. మళ్ళీ కనపట్లేదు దానికంటే కూడా నాకు తర్వాత, అంటే ఒక పోస్ట్ కోవిడ్ టైంలో నాకు మధ్యలో అనిపించింది, అరే ఇప్పుడు నిజంగానే పదే కనిపించుంటే ఇంకా బాగుండదు కదా అని అనిపించిన టైంలో అప్పుడు వచ్చింది తెలుగు నైట్. ఓకే. సో ఇట్ వాజ్ నాట్ లైక్ ఎ బౌన్స్ బ్యాక్, బట్ ఇట్స్ లైక్ రీఇన్వెంటింగ్ మై సెల్ఫ్ అగైన్. రీఇన్వెంటింగ్ అంటే ద బోత్ విల్ బి ద సేమ్ మ్యాన్. ఏంటంటే బౌన్స్ బ్యాక్, రీఇన్వెంటింగ్. అంటే బౌన్స్ బ్యాక్ అనేది ఏంటంటే ఏదో మొత్తం అన్నీ కోల్పోయి తర్వాత మళ్ళీ ఎదగడం అనేది బౌన్స్ బ్యాక్ అంటే నా దృష్టిలో. కానీ ఏంటంటే నాకంటే ఒక సటిల్ ఉంది. నేను సటిల్ గానే మంచిగా ఉన్నాను. కానీ ఒక పరంగా ఒక 50-50 ఫేస్ అనుకోవచ్చు.
అంటే ఏంటి డౌన్ అవుతుందా లేకపోతే ఇంకా వస్తుందా, డౌన్ అవుతుందా వస్తుందా అనే టైంకి వచ్చింది. ఒక నిజం ఒక డైలమా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నప్పుడు వచ్చింది నాకు ఇది. ఓకే. అంతేగాని నేనేమి ఐ వాజ్ నాట్ కంప్లీట్లీ డిప్రెస్డ్ ఆర్ ఐ నాట్ కంప్లీట్లీ హ్యాపీ ఆల్సో. ఐ వాజ్ ఇన్ 50-50 జోన్. ఓకే. అండ్ ఇంతసేపు మాటలు చెప్తారు కదా, హాఫ్ గా ఉన్నాను. ఇంతసేపు మాటలు మాట్లాడుకుంటున్నాం కానీ ఏదైనా ఒక పాట మధ్యలో వదిలితే బాగుంటది కదా. షూర్. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేననిదా, గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరట నేనేనా, నా మాటున బాధకు మాటల క్యూరువ, కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోరువ, చేరువ అవుతున్న స్టారువ, నా జత కాగలవా, నా మనసును నడిపిన తొలి వెలుగువ, తెలుగును తడిపిన తొలకరి చిలుకువ, విరిసిన పెదవుల చిరు నగవుకు నీవే కారణమా. బా ఇట్లా తీసుకెళ్ళిపోయావు తెలుసా. ఒక సింగర్ ఒక యాక్టర్గా సక్సెస్ అవ్వగలడా? ఖచ్చితంగా అవ్వగలరండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. విజయ్ ఆంటనీ గారు సినిమాలు చేయలేదా, జీవి ప్రకాష్ సార్ సినిమాలు చేయలేదా, ఇంకా చెప్పుకుంటూ పోతే మెయిన్ మన లెజెండరీ లేట్ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా యాక్టర్గా కొన్ని సినిమాలు చేశారు. ఇంకా చాలా మంది కూడా చేశారు, బట్ ఆన్ దేర్ ఓన్ వే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జానర్లో వెళ్తున్నారు, ఒక్కొక్కరు వాళ్ళ కంఫర్ట్ జోన్లోనే మూవీస్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా చేయగలరు అన్నట్టు. ఈవెన్ మన ఇంకో మెయిన్ ఎగ్జాంపుల్ తమిళ్లో హిప్ హాప్ తమిళ కూడా చేస్తున్నారు హీరోగా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు కూడా. అంటే ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు కూడా హీరోగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళే ఆన్ దేర్ ఓన్ కంఫర్ట్ జోన్.